హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను గుమ్మడికాయతో ఒక మంచి రెసిపీని అయితే తయారు చేసేస్తున్నానండి. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న గుమ్మడికాయని మనం ఎన్ని రకాలుగా అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ చక్కటి మిల్క్ షేక్ రెసిపీని తయారు చేస్తున్నాను. ఈ మిల్క్ షేక్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే ఒక్కసారి తాగారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈసారి మాత్రం పంప్కిన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ ఒక బౌల్ నిండుగా గుమ్మడికాయ ముక్కల్ని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పంప్కిన్ పీసెస్ అన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఫాస్ట్గా మగ్గడానికి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో. ఇలా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసేయాలి. ఇంకా ఒక 5-10 నిమిషాలు పడుతుంది. చూడండి, నేను ఇక్కడ కలిపి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇంకా కొంచెం పచ్చిదనం ఉంది. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 4 to 5 ఇలాచీని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గుమ్మడికాయలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చాకుతో చిన్నగా గుచ్చి చూస్తే ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా రావాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఈ పీసెస్ అన్నింటినీ షిఫ్ట్ చేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే మనం దీంట్లో ఆల్రెడీ కోల్డ్ మిల్క్ని యాడ్ చేస్తాం కాబట్టి వేడివేడిగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ పీసెస్లోనే 1 కప్పు కోల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసిన మిల్క్ని యాడ్ చేసుకోవడం వల్ల మిల్క్ షేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక కప్ మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే పిల్లలు చాలా ఇష్టంగా తాగడం కోసం హార్లిక్స్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే యాడ్ చేశాను, మా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కాబట్టి. అంతేనండి, చూసారు కదా, యమ్మీ పంప్కిన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తాగాలి అనిపిస్తుంది కదా. ఆ టెక్స్చరు, ఆ కన్సిస్టెన్సీ, ఆ కలర్, వారేవా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మరి ఇలాంటి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న గుమ్మడికాయతో తప్పకుండా మిల్క్ షేక్ తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా హెల్తీగా గ్రో అవుతారు. అండ్ అలాగే పంప్కిన్ని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా మిల్క్ షేక్లా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.